హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఇన్ని రోజుల నుంచి చూసిన బిగ్ బాస్ ఒక లెక్క అయితే ఈ రోజు వచ్చే బిగ్ బాస్ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు సాటర్డే అంటేనే నాగార్జునుడే. వీక్ మొత్తం వీళ్ళు చేసిన తప్పులు అండ్ వీళ్ళు చేసిన పనులు, టాస్క్లో ఎలా ఆడారు, ఎవరెవరు ఎలా టాస్క్ పర్ఫార్మెన్స్ చేశారు, ఇంకా ఎవరు బాగా ఆడారు అనే అప్రిషియేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో మనకి నిన్నటి వరకు గేమ్లో చూసినందుకు పవన్ కళ్యాణ్ పైన టచ్ చేశాడు, అది అందరూ చూశారు, కానీ ఆయన మాత్రం ఒప్పుకోవట్లేదు. నిజానికి అందరూ చూశారు నిజమే. హరీష్ కూడా బయట వ్యూవర్స్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. నిజంగానే చూసామయ్యా స్వామి, చూసినప్పుడు ఆయన టచ్ చేశాడు, అందరికి కూడా గమనించాం. ఇంకా ఆ వార్నింగ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా బెస్ట్గా ఆడింది అని అంటే మనకి నిజంగా శ్రీజ అని చెప్పొచ్చు. శ్రీజ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇంకా రాము రాథోడ్ అయితే ఆట గెలవకపోయినా కానీ తన ఎఫర్ట్స్ 100 కాదు 1000% పెట్టాడు. ఆ అబ్బాయికి ఉన్న ఛాన్స్ ప్రతిదీ యూజ్ చేసుకున్నాడు. అక్కడ ఎన్ని థాట్స్ తీస్తున్నప్పటికీ కూడా ప్లేస్ని మొత్తం కూడా ఆక్యుపై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాడు తప్ప కింద అడుగు పెట్టలేకపోయాడు. బట్ తనకున్న ఆప్షన్ ఎక్కువ లేకపోయేసరికి కిందికి వచ్చేయడం జరిగింది. బట్ చాలా కష్టపడ్డాడు రాము రాథోడ్ అయితే. సో దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇన్మాన్యుయల్ విషయానికి వస్తే కూడా గేమ్లో ఇన్మాన్యుయల్కి అన్యాయం జరిగింది అనేది కూడా మనకు అనిపించింది. సో ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగింది అనిపిస్తే నాగార్జున ఈరోజు వార్నింగ్ అయితే ఇస్తారని నాకు అనిపిస్తుంది. లేదు ఫేట్ మ్యాచ్ చేసి బిగ్ బాస్ కొంచెం స్క్రిప్ట్ చేసింది అనుకో, మేబీ అనుకో, సో అక్కడ మన సంచాలక్కి మనీష్కి కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా గేమ్ అయితే బాగా 100% అందరూ వాళ్ళ గేమ్ని అయితే ఇచ్చారు. అండ్ డెమన్ పవన్ కూడా ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ప్రియానే అంతా కంప్లీట్ చేసేసింది. ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈసారి డబుల్ ధమాకా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో మనకి 8 మెంబర్స్ కూడా సెలబ్రిటీసే ఉన్నారనమాట. సో ఆ 8 మెంబర్స్లో ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళలో చూసుకుంటే మెయిన్ తనుజ టాప్ 1లో ఉంది ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం. బికాజ్ ఎందుకంటే తనుజ వంట చేయడము అండ్ తనకున్న ఎమోషన్ని బయటపెడుతుంది. కొంతమంది ఫేక్గానే ఫీల్ అవుతున్నారు, బట్ తనైతే ఫేక్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చేయండి. సో తనుజ ప్రకారం చూసుకున్నా కానీ తను చాలా సాఫ్ట్ కార్నర్, స్వీటెస్ట్ పర్సన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయిన లేడీస్ మాత్రం ఆమెకు ఓట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా టాప్ 2లో అయితే సుమన్ శెట్టి గారు అసలు సచ్ ఇన్నోసెంట్ పర్సన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి సుమన్ శెట్టి చాలా అంటే చాలా ఇన్నోసెంట్ ఫేస్ తోటి అండ్ తను చేసే పనులు ఇంత చిన్నగా అయినా కానీ ఎంతో ఆనందం తెప్పించేలాగా, ప్రతి ఇంట్లో ప్రతి నవ్వు కూడా ఆయనకు కనిపించే విధంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత క్యూట్గా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే పనులు కానీ అంత అమాయకంగా అనిపించడం అందరికీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుందంట. ఇంకా టాప్ 3 విషయానికి వస్తే మనకి మోస్ట్లీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాము రాథోడ్. సో రాము రాథోడ్ ఏంటి అంటే మనకి బయట అందరికీ కనెక్ట్ అయిన పర్సన్ అండ్ మనలో బేసిక్గా ఆయన ఎంత సెలబ్రిటీ అయినా కూడా కామనర్ లాగా అనమాట. ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు, బేసిక్గా మన ఇళ్ళల్లో ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు కాబట్టి. సో టాప్ 3లో మాత్రం మనకి ఈయన కనిపిస్తాడు. అండ్ డెమన్ పవన్ కూడా ఈసారి టాప్ 4లో కనిపిస్తాడనమాట. ఎందుకు టాప్ 4 అనే దానికి రీజన్ వచ్చేసి ఆయన ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ బయట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ అవ్వచ్చు మేబీ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నా ఓటింగ్ బాగా ఉంది. సో టాప్ 4లో ఉండొచ్చు. అండ్ టాప్ 5లో వచ్చేసి మనకి సంజన గారు. ఆమె గేమ్ ప్లేకి అయితే అందరు అభిమానులు అయిపోయినారని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ పుల్ల పెట్టాలి, ఎక్కడ తీయాలి, అసలు వాళ్ళని ఎలా ఆడించాలి అనేది కూడా ఆమె బయటికి తీసుకొస్తుంది. మేబీ ఆమె టాప్ 5 కాకపోతే టాప్ 1లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్స్ అయితే పడుతున్నాయి అనమాట. సో బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో టాప్ 1లో ఉండే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాని తర్వాత ఇన్మాన్యుయల్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్మాన్యుయల్ ఎందుకు అనేది కూడా ఉందన్నమాట. సంజన గారితో సపోర్టివ్గా ఉంటున్నాడు, అందరితోటి మంచిగా బిల్డ్ చేసుకుంటున్నాడు, అంటే అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటున్నాడు, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మాట్లాడుతున్నాడు, తన వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆబ్వియస్గా మనకి 6th పొజిషన్లో ఇన్మాన్యుయల్ కనిపిస్తాడు. సో అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటే మన రీతుకి ఎందుకు మరి ఓటింగ్ కొంచెం తక్కువనే కనిపిస్తుంది. సో మేము మరి చూడాలి. ఏంటి అంటే రీతు పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే కొంచెం బాగానే కనిపిస్తుంది, బట్ ఎందుకో అక్కడ కొంచెం డౌన్ అయినట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఓటింగ్లో డౌన్ అయినట్టు అనిపిస్తుంది. బేసిక్గా అయితే ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కడ తను మాట్లాడాలో ఎక్కడ మాట్లాడొద్దు అనేది కొంచెం కనిపిస్తూనే ఉంది గేమ్ పరంగా అయితే. సో ఆ తర్వాత మనకి ఫ్లోరా సైని అని, ఎందుకంటే లాస్ట్లో మనకి లీస్ట్లో ఉన్నారనమాట ఫ్లోరా సైని.
ఆమె పర్ఫార్మెన్స్ పెద్దగా కనిపించట్లేదు. అండ్ కొంతమంది ఆలోచన ప్రకారం చూసుకుంటే తను కొంచెం అమాయకంగా కనిపిస్తుంది అనే కార్నర్‌లో చూస్తే మాత్రం ఆమెకు ఓట్స్ పడే ఛాన్స్ ఉంది. లేదంటే లీస్ట్‌లో ఉన్నారు. ఇంకా వీళ్ళే కాకుండా సృష్టి గేమ్ ఆడుతుంది. కానీ సృష్టిని లోపల పంపించిన పర్పస్ వేరు, అక్కడ జరిగే పర్పస్ వేరు. ఎందుకంటే తన గేమ్ పరంగా అయితే ఏం లేదు. గొడవల పరంగా అయితే చాలా కనిపిస్తుంది. సో గేమ్ పరంగా ఇంకొంచెం బాగా ఆడితే ఓటింగ్ పడే ఛాన్స్ ఉంటుంది. బయట చాలా నెగిటివిటీ ఉంది ఆమెకు బేసిక్‌గా. సో ఆ నెగిటివిటీ అనేది ఆమెకి ఓట్స్ వేయకపోవడానికి రీజన్ అవ్వచ్చు. సో ఆ నెగిటివిటీ అనేది ఇప్పటికైనా పోతే కొంచెం తను పుంజుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈసారి మాత్రం లీస్ట్‌లో ఉన్న ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఫ్లోరా సైని ఆర్ మన సృష్టి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరు. ఎందుకంటే ఓటింగ్ బ్యాంకింగ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరిది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో వీళ్ళ పరంగా చూసుకున్నట్టయితే ఇంత 8 మెంబర్స్ అయితే మనకి ఇక్కడి వరకు సేవ్ అయిపోయారు. అండ్ ఇద్దరు మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో మాత్రం మనం చూసుకుంటే ఎవరైతే తనుజ ఉందో తనుజ మాత్రం బాగా ఆడుతుందని చెప్పొచ్చు. అండ్ తన పరంగా కూడా తన మాస్క్ లేకుండా ఉంది. అండ్ హరీష్ గారి విషయానికి వస్తే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కటి. మనుషులు చూస్తున్నారు, బయట వ్యూవర్స్ చూస్తున్నారు అంటే నిజంగా వ్యూవర్స్ చూస్తారు. మనకి ఎప్పుడైతే ఆ వర్డ్ యూజ్ చేస్తారో ఆ వర్డ్ అనేది చాలా ఎఫెక్టివ్ అవుతుంది. బట్ ఆయన అది మాట్లాడకుండా, అది ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారనమాట. సో వ్యూవర్స్ చూడకుండా ఎందుకు ఉంటారని చెప్పినా చూస్తారు, అని చెప్పకపోయినా చూస్తారు. బట్ అదొకటి ఆలోచించుకొని ఉండుంటే బాగుండేది. అండ్ కొంచెం మాటలు తూలుతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు నాగార్జున ఇచ్చే వార్నింగ్ ఏ విధంగా ఉంటుందో మనం ఎపిసోడ్లో అయితే చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.